ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏమంటే సంక్షేమ బోర్డు నిధులు భవన నిర్మాణ కార్మికులకి వాడతాం, పూర్తిగా నిధులు నిర్మాణ కార్మికులే మేము పూర్తిగా వాడతాం హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టు బోర్డు చైర్మన్ కూడా నియమించారు, మన బాధ్యత చేశారు కదా చైర్మన్. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ నిధుల విడుదల ఇంతవరకు జరగలేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు సంక్షేమ బోర్డులో నిధులు లేకపోతే ₹1,00,00,000 విరాళంగా ఇస్తాను. ఎందుకన్నారంటే ఆయన మేము అవడంలో అపాయింట్మెంట్ చేసుకొని దీని మీద మాకు 10 నిమిషాల టైం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. అప్పుడు మేము ఖచ్చితంగా మేము సంక్షేమ బోర్డు గురించి మేము మేనిఫెస్టోలో కూడా ప్రకటిస్తాం, మేము పెడతాం, మిమ్మల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ విధంగానే రాష్ట్రంలో అన్ని చోట్ల ఆయన ప్రచారం చేసుకొని ఇదే మాట చెప్పారు. అయితే సంక్షేమ ₹1,00,00,000 ఆయన ఇవ్వక్కర్లేదు ప్రస్తుతం, ఎందుకంటే సంక్షేమ బోర్డు ఇప్పుడు సుమారు ₹3,000 కోట్ల ఉన్నాయండి ఈ రోజుకి. దీంట్లో మళ్ళీ అనాధారంగా వేరేగా లేవు. అంటే మీరు అందరూ అనుకోవచ్చు ₹3,000 కోట్ల ఎలా వస్తాయని. మనకు కట్టే చెత్త రూపంలో వస్తాయండి. మనం కట్టే సంక్షేమ డబ్బులు ఇప్పుడు ₹110 కాకుండా బోర్డులో సభ్యులుగా చేయాలంటే ₹110 కట్టాలి కదా. అది కాకుండా మనం రోడ్లు వేసినా, ప్రాజెక్టులు కట్టినా గవర్నమెంట్ కూడా చెత్త కట్టవలసిందే. మన బిల్డింగ్ కట్టినా చెత్త 1% చెత్త కట్టవలసిందే. ఈ నిధులన్నీ డైరెక్ట్ కార్మిక శాఖలోకి వెళ్తాయి. ఈ నిధులు సంక్షేమ బోర్డులో కానీ దాంట్లోకి వెళ్తాయి. అది మనదే, మన సభ్యులుగా ఉన్నా కూడా మనదే. మన సంక్షేమం కోసం పురుడు కోసినా, భార్యకి పురుడు వచ్చినా, కూతురికి పురుడు వచ్చినా, లేదా అమ్మాయికి పెళ్లి చేసినా, లేదా మనకి ఏదైనా పని ప్రదేశంలో దెబ్బలు తగిలినా, లేదా మనకి ఏదైనా అవయవం కోల్పోయినా, చనిపోయినా దీని ద్వారా మనకి నిధులు వస్తాయి. దీని ద్వారా మనకి పెన్షన్ కూడా సౌకర్యం కూడా ఉంది, పిల్లలకి స్కాలర్షిప్ సౌకర్యం ఉంది. కానీ మనం దీన్ని సక్రమంగా వాడుకోవట్లేదు. అది ఎందుకు వాడుకోవట్లేదు? అందరూ మన తమ్ముడు ఎవరో అన్నారు, ఎవరిదో మాకు తెలియదు, ఎందరో తమ్ముడు ఎవరైనా అన్నారు. ఏ యూనియన్ అని పెట్టుకో, ఆ ఏ యూనియన్లో ఉన్నా సరే బోర్డులో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నా ఒకటే, బోర్డు అందరికీ ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉంది, అంతా ఒకటే యూనియన్. ఒకవేళ వేరే యూనియన్లో ఎవరైనా ఉంటే ఉండొచ్చు, కానీ బోర్డు అనేది ఒకటే ఆంధ్రప్రదేశ్లో, అది గవర్నమెంట్ బోర్డు. దీంట్లో ప్రతిఫలాలు అందరికీ వస్తాయి, కానీ మనం దాన్ని నిలబెట్టుకోవాలి. మనం మన రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఒక శాసనసభ్యులు వచ్చినప్పుడు మనం ఏం అడుగుతాం? మన రోడ్లో డ్రైన్ అడుగుతాం, లేదా రోడ్డు అడుగుతాం, లేదా పార్క్ అడుగుతాం. అంతేగాని మా డబ్బులు మాకు ఖర్చు పెట్టండి, మాకు ఎందుకు ఇవ్వట్లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి భారం లేదు కదా, ప్రభుత్వం మనకి ఎటువంటి నిధులు సమకూర్చక్కలే. ఎందుకంటే మనయే ₹3,000 కోట్ల ఉన్నాయి, ఇంకా మండపంలో వాళ్ళు వాడుకుంటున్నారు. మొన్న కూడా వేరే బడ్జెట్కి ఒక 600 కోట్లు కేటాయించేశారు చేశారు, కానీ మనకి 111 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడానికి అవుతాయి. ఏంటి, గత 5.5 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న కేసులు 46,000 రాష్ట్రంలో. 46,000లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తేలిన వాళ్ళు ఉన్నారు, మంటల మీద పడిన వాళ్ళు ఉన్నారు, పురుడు పోసిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వస్తాయనే కదా పెట్టుకున్నారు, మన సొమ్మే కదా, మన బోర్డే కదా, హక్కు ఉంది కదా. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయలేదు. ఎందుకంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం ఉత్తర్వుల ద్వారా ఈ బోర్డు ఇష్యూ అయింది. ఇది భారతదేశంలో అన్నిటికీ. మనకంటే 2009లో వచ్చింది, కానీ గతంలో 96